గురుగారు, సాధన చతుష్టయం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక మార్గంలో దీని ప్రాధాన్యత ఏమిటి? సాధన మనం చేసేటటువంటి ఒక ప్రక్రియ. శ్వాస ఒక సాధన, మాట్లాడడం ఒక సాధన, భోజనం చేయడం కూడా ఒక సాధన, వినడం కూడా ఒక సాధన. ఇవన్నీ నిత్యమైన క్రియలు, ఇవి సామాన్యం. ఇవి కాకుండా జ్ఞాన మార్గానికి సంబంధించినంత మేరకు జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు అద్భుతమైన మార్గాన్ని మనకు బోధించి ఉన్నారు. ఆ మార్గం వివేక చూడామణి. అందులో సాధనా చతుష్టయం గురించి వివేచన చేస్తూ ముందుగా వివేకం, 2 వైరాగ్యం, 3 షట్ సంపత్తి, 4 ముముక్షుత్వం మోక్షం అనే 4ంటిని ప్రస్తావన చేస్తారు. వివేకం అన్నప్పుడు విషయగ్రహణం ప్రధానంగా చూడాలి. నిత్యానిత్య వస్తు విషయ సాధన వివేకం అవుతుంది. నిత్యములు అనిత్యములు లోకంలో 2 ఉంటాయి. ఏంటవి అంటే కదలనివి కదిలేవి. కదలనివి కదిలితే రోగం, కదిలేవి కదలకపోతే రోగం. దేహంలో అస్థి సంచయం ఎముకలు ఉన్నాయి. ఈ బొమికలు కదలకుండా ఉంటాయి. ఆ బొమికలు కదిలితే ప్రాణం పోయినంత బాధ అవుతుంది. అవి కదలకుండా ఉండాలిగా, అది అస్థిపంజరం కదా, అది కదిలితే రోగం. కదలవలసినది రక్తము, మేధ, శరీరము, కీళ్ళు, ఇవన్నీ. ఇవి కదలకుండా పోతే ఇది కూడా. ఈ వివేచనతో ప్రారంభమై నిత్యానిత్య వస్తు వివేకము, ఏవి నిత్యములైనది, ఏవి అనిత్యములైనవి, ఇది తెలుసుకోవడమే మొదటిది. రెండవది అనిత్యాని శరీరాన్ని. ఈ శరీరం శాశ్వతం కాదు, ఈవేళ ఉంటుంది, రేపు పోతుంది. ఇది తెలుసుకోవడం రెండవది. దీని పేరు వైరాగ్యం, విరాగ భావన. మూడవది షట్ సంపత్తి. 6 విధాలుగా మనల్ని కామక్రోధాదులు నియంత్రిస్తూ ఉంటాయి. వాసనాత్రయాలు మనల్ని అదుపు చేస్తూ ఉంటాయి. వీటిని వదిలించుకునే ప్రయత్నం చేయడం. ఆ తర్వాత మనలో తీవ్రంగా ఉండవలసిన సాధనా చతుష్టయంలో 4వది ముముక్షుత్వం, మోక్షం పైన ఆలోచన. మోక్షం అంటే ఏమిటి? బంధనాల నుంచి విముక్తి, ఆలోచనల నుంచి విముక్తి. ఇది అంత సులభం కాదు, చాలా కష్టం. ఆదిశంకరులు అందించే ఈ జ్ఞానాన్ని అంతా కూడా సాధన చేసే ఒకానొక వ్యక్తి ఉదయమే తెల్లవారుజామున మెలకువ, మంచం మీద పడుకుని ఉన్నాడు. సాధనా చతుష్టయం ఆలోచన చేస్తూ వివేకము, వైరాగ్యము, షట్కర్మ సంపత్తి, సాధనా సంపత్తి, అలాగే మోక్షం గురించి ఆలోచన చేస్తూ నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేస్తున్నాను, ఎప్పుడు ఏం చేయాలి ఆలోచన చేస్తూ ఉన్నాడు. వైరాగ్యం ఎటువంటిది కదా, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినే కొద్దీ ఒక నోరు ఊరించే విధంగా అన్నట్లుగా ఈ ముచ్చట సాగిపోతూనే ఉంటుంది. ఆ వ్యక్తి అలా ఆలోచనలు చేస్తూనే ఉన్నాడు. అంతలో వంటింట్లో నుంచి ఒక మాట వినిపించింది. మీరు లేచి వెళ్ళి పాలు తెస్తే కానీ మీకు కాఫీ సిద్ధం కాదు. ఆ వ్యక్తికి వెంటనే వివేకం కలిగింది. నిత్యానిత్య వస్తు వివేకములో ముందుగా కలిగిన ఆ వివేకం, నేను ఇప్పుడు భర్తను, నేను వెళ్ళి పాలు తీసుకొస్తే కానీ నాకు కాఫీ రాదు. లేచాడు, సిద్ధుడై సంసిద్ధుడై తయారయ్యి మార్కెట్కి వెళ్ళాడు. పాలు తీయడం కోసం ప్రయాణం ప్రారంభం చేశాడు. ఇది జీవనయాత్ర. జీవనయాత్ర ఇలా మనకు అర్థం కావాలి అంటే ముందు మనం సాధనా చతుష్టయాన్ని జీవితంలో అధ్యయనం చేయడం ప్రారంభం చేయాలి. వైరాగ్యం ఎక్కడో లేదు, మోక్షం ఎక్కడో లేదు, ఉన్న చోటే వెతుక్కోవాలి. జీవితంలోనే మనం అన్వయించుకోవాలి. భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, సంసారం, డబ్బు, అప్పులు, అలాగే వాహనము, పెట్రోలు అన్నీ ఉంటాయి. జీవితంలో అన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్, అంతర్భాగాలు. అదే జీవితం కాకూడదు. జీవితంలో అన్నీ ఒక భాగం మాత్రమే. విశాలమైన జీవనంలో అన్నీ చిన్న 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 భాగాలు. అంతేగాని ప్రతి భాగము జీవితం అని అనుకోకూడదు.
చిన్న చిన్న వాటికి మనం బెంబేలెత్తిపోకూడదు. ప్రయాణం చేస్తున్నాం, వాహనం ఆగిపోయింది, అక్కడే పార్కు చేసి నడిచే ప్రయాణం చేయొచ్చుగా, కాళ్ళు ఇచ్చాడుగా. భోజనం లేదు, ఈ రోజుకి దొరకదు, కళ్ళు మూసుకొని ఈరోజు ఏకాదశి అనుకొని ఈరోజు ఏకాదశి ఉపవాసం చేద్దాం అనే ఆలోచన చేయొచ్చుగా. ఆల్టర్నేటివ్ ఆలోచన అంటారు దీన్ని, ప్రత్యామ్నాయ ఆలోచన విధానం అని చెప్పుకోవాలి. ఇది చెప్పడం కోసమే శంకర భగవత్పాదుల వారు వివేక చూడామణిలో ఎన్ని రహస్యాలు చెప్పారో అందులో మొట్టమొదటిది ఇది కర్మ సన్యాస యోగం. నా చేత ఈ పని చేయబడుతున్నది, ఆయన సంకల్పం నేను చెబుతున్నాను. ఇది వివేకం. ఇది నిత్యానిత్య వస్తు వివేకానికి భౌతికంగా మనం చెప్పుకునేటటువంటి ఒక ఉదాహరణగా చెప్పాలి. అర్థం చాలా పెద్దది, లౌకికంగా మనం తీసుకోవాలి. ఇది విషయం.